హాయ్ ఫ్రెండ్స్, నాటు మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇవి పుట్ట మన్నులో నుండి వస్తాయి కాబట్టి చాలా మట్టి అనేది ఉంటుంది. ఇది వాష్ చేయాలి. మినిమం ఒక 10 టైమ్స్ అయినా వాష్ చేస్తే కానీ ఆ మురికి అనేది పోదు. ఇలా నార్మల్గా కొంచెం ఆ మట్టి పోయేదాకా వాష్ చేసి ఈ స్టేజ్లో మనం కొంచెం కల్లుప్పు వేసి ఒక ½ అవర్ ఉంచి వాష్ చేసి తీసుకుంటే నీట్గా వాష్ అయిపోతుంది. ఇలా వాష్ చేసిన వాటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం. నేను కాడలు అవేమి తీయను, కాడలతో పాటే వేస్తా. అలా పూర్తిగా విచ్చిపోయిన మష్రూమ్స్ లో మనకి పోషకాలు అనేవి తక్కువగా ఉన్నాయి అంటారు. ఎప్పుడైనా విచ్చకుండా ఇలాగే ఉండాలి. నీట్గా కట్ చేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్, 2 మిర్చి వేసుకున్నాను. మిర్చి కారంగా ఉంటే ఒకటి వేసుకుంటే నేను వేసే మిర్చి బాగా ఘాటు ఉంది కాబట్టి నేను అసలు కారం కూడా వేయలేదు. కానీ కొంచెం ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మన పుట్టగొడుగు ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తాం. ఇందులో ఒక అంగుళం అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి, 1 స్పూన్ గసగసాలు, 2 అంగుళాల కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా మగ్గిన వాటిలో ఒక 2 టమాటాలు కట్ చేసి, ఇది మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, పేస్ట్ వేసి మూత పెట్టి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా వేపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో కొంచెం వేగిన తర్వాత ఒక వాటర్ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ లూజ్గా అనేది వస్తుంది. మిర్చి కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను కారం యాడ్ చేయలేదు. కారం లేని మిర్చి అయితే మీరు ఇప్పుడు కారం యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొత్తిమీర, కరివేపాకు జల్లుకొని తీసేసుకోండి.